భారతదేశంలో ఎమర్జెన్సీ అంటే అత్యయిక పరిస్థితి విధించబడి నేపథ్యంలో ఆనాడు భారతదేశంలో ఉన్న ఒక నియంత పరిపాలన, ఒక చీకటి అధ్యాయం, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశం ఏ విధంగా అనుభవించింది అనే దానిపైన ఒక అవగాహన కల్పించాలి. ముఖ్యంగా నేటి తరానికి చరిత్రను తెలియజెప్పాలి. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు అనే విషయాన్ని తెలియజెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఇటువంటి సెమినార్లు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ జైన్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర గారికి, అదేవిధంగా ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించి ఆనాటి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ పెద్దలు శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి జోనల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ రావు గారు, ఈ గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ మూర్తి గారు, వేదిక ముందున్న ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో శిక్షణ వహించిన కొంతమంది పెద్దలు, భారతీయ జనతా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, ఈ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సదస్సులో పాల్గొన్న బాలబాలికలకు నా శుభాశీస్సులు. ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మనకి ఇటీవల కాలంలో చరిత్ర తెలుసుకోవడం అనేది పూర్తిగా ఒక విధంగా నిషేధించబడిందని చెప్పవచ్చు. ప్రాథమిక దశలో కానీ, మాధ్యమిక దశలో కానీ, కాలేజీ దశలో కానీ ఎక్కడా మన భారతదేశం ఎటువంటి ఒడిదుడుకులకు లోనైంది, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏ విధంగా ఉంది, బ్రిటిష్ పాలనలో భారతదేశం ఏ విధంగా ఉంది, బ్రిటిష్ పాలకుల నుంచి మనకు స్వాతంత్రాలు సముపార్జించడం కోసం అనేక మంది స్వాతంత్ర సమర వీరులు ఏ విధంగా త్యాగం చేశారు అనే విషయాల పట్ల అవగాహన లేదు. ఆ తదుపరి స్వతంత్ర భారతదేశంలో జరిగిన పరిణామాల పట్ల కూడా ముఖ్యంగా నేటి తరానికి అవగాహన లేని పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యంగా ఒకే ఒక ఉదాహరణ, ఇవాళ మనం చిన్నప్పటినే చదువుకున్న అశోకుడు చెట్లు నాటించడం అని, మరి కొంతకాలం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించడం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చెట్లు నాటడం, చెట్లు పెంచడం, పచ్చదనాన్ని పోషించడం ఎంతటి ప్రాముఖ్యమైన విషయమో మనకు చెప్పకనే మన చరిత్రకారులు చెప్పడం జరిగింది. అటువంటి విషయాన్ని పాఠ్యాంశాల్లో పొందుపరచడం ద్వారా మనం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరించాలి, భవిష్యత్తులో మన రాబోయే తరాలకు ప్రయోజనాలను ఏ విధంగా అందించాలనేది మన చరిత్రకారులు ఏనాడో తీర్చిదిద్దారు. అటువంటి దురదృష్టవశాత్తు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పరిపాలనలో ఉండడం వల్ల కొన్ని చీకటి అధ్యాయాన్ని మరుగుపరిచిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అటువంటిది ఇది ఎమర్జెన్సీ రోజులు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు. 1950 జనవరి 26 మన గణతంత్ర దినోత్సవంగా భారతదేశం ఆవిర్భవించిన రోజు. 1975 జూన్ 25 భారతదేశ చరిత్రలో ఒకటి చీకటి రోజు. భారత పౌర హక్కులు హరించిన రోజు. ఏదైతే త్యాగదనుల కలలైపోయిన రోజు, అనేక మంది త్యాగదనుల
త్యాగం ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఆవిరైపోయిన రోజు. ఒక దుర్దినం. ఆ రోజు ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఇందిరాగాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒక నియంత్రణాధిగా వ్యవహరించడం, దాని పూర్వాపరాలు ఎందువల్ల ఎమర్జెన్సీ విధించడం జరిగింది అనేది ఆ పూర్వాపరాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1966లో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత 1967లో సాధారణ ఎన్నికలు రావడం, అప్పటికి ప్రతిపక్షాలు బలం వచ్చిన అనేక మంది ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ అయితే తన చెప్పు చేతల్లో ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కామరాజ్ నాడార్ వంటి వారు ఆమెని బలోపేతం చేయడం ప్రారంభించడం జరిగింది. ఆమె 1971 మరలా జరిగిన సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావో నినాదంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఆ తదుపరి బంగ్లాదేశ్ పైన భారత సైన్యం సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఒక వ్యక్తి ఆరాధన ప్రారంభమైన పరిస్థితిని చూస్తాము. ముఖ్యంగా ఇందిరాగాంధీతోనే భారతదేశం ఉంది. భారతదేశమే ఇందిరాగాంధీ అనే ఒక విధమైన ఒక కోటని తయారై ఇందిరాగాంధీ చుట్టూ ఇందిరాగాంధీని వ్యక్తి ఆరాధన మొదలుపెట్టి అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. ఆ తదుపరి ఏదైతే 1971 ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ గారి పైన పోటీ చేసిన రాజనారాయణ గారు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆ రోజు వాటికి వారు కావడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఆనాడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వారు అలహాబాద్ హైకోర్టులో ఆనాడు ఒక ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలోనే గుజరాత్ ఎన్నికలు ఉండడం, తనకి తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికల పైన పడుతుందనే ఉద్దేశంతో అప్పటి న్యాయమూర్తిని ప్రలోభపరచడం కోసం అనేక విధాలుగా ఆవిడ ప్రయత్నం చేయడం కూడా జరిగింది. డబ్బు లంచం ఇవ్వడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తిగా లేదా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తామని ఆశలు చూపించడం, ఇన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా నిష్పాక్షికంగా 1975 జూన్ 12వ తేదీన ఆ న్యాయమూర్తి ఎన్నికను కొట్టివేస్తూ ఇందిరాగాంధీ గారి ఎన్నికను కొట్టివేస్తూ ఆవిడ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ 6 సంవత్సరాల పాటు ఆవిడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని ప్రకటించడం కూడా జరిగింది. అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారతదేశంలో ఒక సంచలనం. ఆనాడు ఐరన్ లేడీగా ముద్రపడిన ఇందిరాగాంధీ గారి పైన అటువంటి తీర్పు రావడం, దాన్ని సహించలేని ఇందిరాగాంధీ గారు దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ వేసుకోవడం కూడా జరిగింది. అప్పీల్లో ప్రధానమంత్రిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కోసం 20 రోజులు గడువు కావాలని కూడా ఆ రోజు ఆమె అడగడం, నాని పాల్కీవాల గారు ఆ రోజు ఆమెకి లాయర్గా కొనసాగడం కూడా జరిగింది. అటువంటి నేపథ్యంలో 1975 జూన్ 12వ తేదీన పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన ఇందిరాగాంధీ గారు నైతికంగా ప్రధానిగా కొనసాగడానికి ఎటువంటి అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఆవిడ పదవి వదులుకోవడానికి ఇష్టపడకపోవడం, ఏదైతే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసిన తర్వాత జూన్ 24వ తేదీన సుప్రీంకోర్టు నుంచి ఒక ఇంటర్వ్యూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ పదవిలో కొనసాగచ్చు, పార్లమెంటు సభ్యురాలుగా అనర్హురాలు, పార్లమెంటు సభ్యురాలుగా జీతపంచాలు తీసుకోకూడదు, ఓటు వేసే హక్కు లేదని చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా పదవిలో కొనసాగాలి, తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని ఒక విపరీతమైన ధోరణితో ఆవిడ ప్రవర్తించడం జరిగింది.
తీర్పు అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం, జనతా ఫ్రంట్ అక్కడ విజయం సాధించడం, మరోపక్క ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా తీర్పు రావడం ఒక్కసారిగా భారతదేశంలో పెద్ద ఎత్తున ఆక్రమించగలరు ఏంటంటే ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ, పత్రికలు కానీ, మేధావులు కానీ, విమర్శకులు కానీ అందరూ ఆనాడు ఇందిరాగాంధీ గారి ప్రవర్తన విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముక్తఖండంతో ఖండించడం జరిగింది. అయినప్పటికీ కూడా జూన్ 18వ తేదీన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరలా ఆవిడే తిరిగి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడం, ఏదైతే ఇంటర్మ్ రిలీఫ్ వచ్చిన తర్వాత జూన్ 24వ తేదీ రాత్రి అప్పటికే పెద్దగా సమావేశాలు జరగడం, ఏ రాజకీయ నేపథ్యానికి లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ నారాయణ గారి ముఖ్య వక్తగా మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో రామలీలా మైదానంలో పెద్ద బహిరంగ సభ జరగడంతో ఒక పక్క గుజరాత్లో అట్టుడికిపోతున్న పరిస్థితి, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ ఆందోళనలు మిన్నడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా తన అధికారం కొనసాగాలని నిర్ణయించుకున్న ఇందిరాగాంధీ గారు అప్పటికప్పుడు అప్పటి హోంమంత్రి, మన రాష్ట్రానికి చెందిన శ్రీ కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఇద్దరిని పిలిపించుకొని ఎమర్జెన్సీ విధిస్తున్నట్టుగా వారిద్దరికీ మాత్రమే చెప్పడం జరిగింది. కేబినెట్ సహచరులు ఎవరికి ఆ విషయం తెలియదు. ఆ నిర్ణయం రాత్రి 25వ తేదీ రాత్రి 11 గంటలకు ఆ నిర్ణయాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రకృతి అలీ అహ్మద్ గారికి వెళ్ళి తెలియజెప్పడం, ఆయన కూడా ఒక దురదృష్టం మాదిరిగా ఎటువంటి ఆలోచన లేకుండా దానిపై సంతకం పెట్టడం, అప్పటి నుంచి ఆ సమయం నుంచి ఆ క్షణం నుంచే ప్రతిపక్షాలకు కానీ, పత్రికలకు కానీ, విమర్శలకు కానీ, మేధావులకు కానీ వేధింపులు మొదలయ్యాయి. అందరినీ జైల్లోకి నెట్టివేయబడడం జరిగింది. పెద్ద ఎత్తున ఆనాటి నుంచే, ఆ క్షణం నుంచే వార్తాపత్రికలకి విద్యుత్ నిలిపివేయడం కూడా జరిగింది. దాదాపు 3 రోజుల పాటు వార్తాపత్రికలు పూర్తిగా నిషేధించబడ్డాయి. అదేవిధంగా అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, బాబుగౌడ్ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ, అదేవిధంగా కృష్ణకాంత్ గారు కానీ, ఇటువంటి ఎందరో నాయకుల్ని జైలులో పెట్టడం జరిగింది. అకారణంగా పౌర హక్కులు హరించడం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలనలో కూడా లేనటువంటి దుర్మార్గమైన వ్యవహారాలు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ఉపరాష్ట్రపతి గారు కానీ ఎన్నికలు పరిష్కరించలేని విధంగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న అసెంబ్లీని, పార్లమెంట్ని 6 సంవత్సరాలకు మారుతూ రాజ్యాంగ సవరణ 38వ రాజ్యాంగ సవరణ, 39, 40, 41, 42 రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పూర్తిగా పౌర హక్కులు హరించడం, పత్రికా స్వేచ్ఛను హరించడం, ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడం, ముఖ్యంగా కోర్టులను కూడా నియంత్రించే పరిస్థితికి రావడం జరిగింది. అదేవిధంగా వార్తాపత్రికలో ఒక వార్త ప్రచురణ కావాలి అంటే జిల్లా కలెక్టర్ అనుమతి, అదేవిధంగా పోలీసు వారి అనుమతితో మాత్రమే ప్రచురించే పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత దారుణంగా చేయడంతో పాటు మరోపక్క ఈ అధికారం లేని ఇందిరాగాంధీ గారి కుమారుడు శ్రీ సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆ రోజు పరిపాలనలో జోక్యం చేసుకోవడమే కాకుండా అనేక విధాలుగా ప్రతిపక్షాలకు చెందిన నాయకుల్ని ఇబ్బందులు పెట్టడం, ముఖ్యంగా దాదాపు 1 కోటి మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించడం కూడా జరిగింది ఆనాడు. అటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రపతికి అధికారాలు లేవు, ఎవరికి అధికారం లేకుండా ఒక నియంత మాదిరిగా ఇందిరాగాంధీ గారు వ్యవహరించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే వార్తాపత్రికల విషయాల్లో కానీ, మిగిలిన ఇంటెలిజెన్స్ విభాగంలో కానీ ఒక ప్రో ఇందిరాగాంధీ తప్పించి ఇంకా ఏమీ లేని పరిస్థితుల్లో ఆవిడకి దేశమంతా అనుకూలంగా ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కనిపించడంలో 1977 జనవరి 18న
ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా మార్చి 16, 17, 19 తేదీలో భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మార్చి 21వ తేదీన తీర్పు రావడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద సంచలనం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూ ఆనాడు జనతా ఫ్రంట్కి పట్టం కట్టడం, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా తర్వాత బాధ్యతలు స్వీకరించడం, మార్చి 22వ తారీఖున 1977 మార్చి 22వ తారీఖున భారతదేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ పిల్లలకు అవగాహన కానీ నేటి తరానికి అవగాహన కానీ కలిగించాలి అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆలోచన చేస్తూ ఉందనే సంశయం మీలో కలగవచ్చు. మనం అనేక మంది చరిత్రలో అనేక మంది నియంత్రణ చూసాం. హిట్లర్ కానీ, ముసోలినీ కానీ, అలెగ్జాండర్ కానీ ఇలాంటి వ్యక్తుల చరిత్రను చూసాం. వారు ఏ విధంగా అంతమైపోయారో చూసాం. ఆధునిక భారతదేశంలో ఒక నియంత్రణ గురించి తెలుసుకోవాలి, ఒక నియంత్రిత విధానం గురించి మనం అధ్యయనం చేయాలి. తద్వారా భవిష్యత్తులో ఇటువంటి రాజకీయాలను ప్రోత్సహించకూడదు అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాటి పాలకులకి ఈనాటి పాలకులకి ఏ విధమైన వ్యత్యాసం మీరు చదువు చూస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశాన్ని ఒక ఆర్థిక సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఏ విధంగా ఉందో మీరు చూశారు. ఇవాళ 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం ఇవాళ 4వ ఆర్థిక శక్తిగా రూపొందింది అంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వ ప్రతిభాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రక్షణ రంగంలో ఏ విధంగా మనం బలోపేతం అయ్యాలనేది కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా ఇవాళ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలో ఆయుధాలను స్వయంగా తయారు చేసుకోవడమే కాకుండా ఇవాళ 25 నిమిషాల వ్యవధిలో 100 మంది ఉగ్రవాదులను ఎవరైతే పాక్ ప్రేరేపిత ప్రాంతాల్లో కానీ పాక్లో ఉన్న 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టడం ద్వారా భారతదేశం యొక్క సైనిక శక్తి, రక్షణ శక్తి ఇవాళ ప్రపంచ దేశానికి తెలిసేటట్టుగా చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరిపాలన అంటే ఇందిరాగాంధీ గారు చలాయించినట్టుగా అధికారం కాదు, నియంత్రిత విధానాలు కాదు, ఇవాళ సేవే పరిపాలనగా పరిపాలన సాగించాలనే ఒక ఆలోచనతో సంక్షేమమే పరవాదిగా, అభివృద్ధి ధ్యేయంగా ఒక పక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ మరోపక్క ఆధునికతకి పెద్దపీట వేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో ఉంచడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మీ అందరూ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలి. ఆ దిశగా మీరు ఒక ఆలోచన చెయ్యాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ చరిత్రను తెలియజెప్పాలి, దానిపైన మీరు అధ్యయనం చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి చేసిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఎవరిని ప్రత్యేకంగా పొగడదు, ఎవరిని క్షమించదు. యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలఘట్టాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కారణం ఎవరినో కొందరిని నిందించడానికి కాదు, కొందరిని కానరు చేయడానికి కాదు. చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా, జరిగిన తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడం కోసం సమాజాన్ని సందిగ్ధం చేయడం. రాజకీయమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల. అధికారంలో ఉండేటటువంటి వాళ్ళని ఆశ్రయించుకుని కొంతమంది బతుకుతూనే ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఏ పని చేసినప్పటికీ చాలా బాగుందని చెప్పి పొగిడేవాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. కానీ ఆ అధికారపు మత్తులో పడిపోకుండా, అహంకారాన్ని పెంచుకొని నేను తప్ప దేశానికి గతి లేదు అనేటటువంటి ఒక పద్ధతిలో నియంతలా వ్యవహరించడం కానీ, మన స్వార్థం కోసం, మన యొక్క అధికార దారసత్వం కోసం కొన్ని కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు ఎలా వస్తున్నాయి, లక్షణాలు ఎందుకు వస్తాయి, ఏ జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇలాంటి లక్షణాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అయింది, రేపొద్దున ఇంకో పార్టీ కావచ్చు. చరిత్ర అనేటటువంటిది అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళని కూడా అధ్యయనం చేయాలి. కొత్తగా నూతనంగా రాజకీయాలతో పరిచయం అయినటువంటి వ్యక్తులు కూడా అధ్యయనం చేయాలి. విద్యార్థులు అధ్యయనం చేయాలి. ఎందుకంటే వాడి భవిష్యత్తులో చాలా కీలకమైనటువంటి స్థానాల్లోకి వెళతారు. ఇక్కడ ఒక వాస్తవికమైనటువంటి విశ్లేషణని ఇవాళ నూతన యువతరానికి అందించడం, మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు మన యొక్క దేశంలో జరగకుండా కాపాడుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయడం. 75 జూన్ 25వ తేదీన ఆశ్చర్యక పరిస్థితిని విధిస్తే, జూలై 4వ తేదీన కొన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా నిషేధించారు. దాంట్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అత్యంత పెద్దది, ప్రముఖమైనటువంటిది. కాబట్టి ఏ ఉద్దేశంతో ఈ సంస్థలను నిషేధించారు, ఏ ఉద్దేశంతో నిషేధించారు? ఆశ్చర్యక పరిస్థితి సమయంలో దేశంలో జరిగినటువంటి అకృత్యాలు ఎలాంటివి, ఎలాంటి వ్యక్తుల్ని, ఏ స్థాయి వ్యక్తుల్ని కారాగారంలో బంధించి నిర్బంధించి ఇన్ని రకాలుగా హింసించారు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా అవగాహనకు రావాల్సినటువంటి అంశాలు. ప్రజాస్వామ్య విపరీతంగా పరిపాలిస్తాము అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి ఒక ప్రధానమంత్రి కేవలం 3.5 సంవత్సరాల కాలంలో అహంకారం తలకెక్కినటువంటి కారణంగా, ఇంకా నాకెవరూ ఎదురు లేదు, నా మాటే శాసనం అని అనుకున్నటువంటి కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏతగా కుప్పకూలిపోయింది ఆ రోజున. దీనిని అర్థం చేయించడం అనేది ఏదైతే ఉందో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసేది కాంగ్రెస్ని అల్లరి చేయడం మాత్రమే కాదు. ఇవాళ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పక్షానికి కూడా ఏ రాజకీయ పక్షం వల్ల కూడా భవిష్యత్తులో ఇలాంటి దుర్గతి జరగకూడదు. కాబట్టి ఇది చూడటానికి పైనుంచి బాహ్యంగా చూడటానికి ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీని అల్లరి చేయడం కోసం మనం చేస్తున్నట్టుగా కనపడుతుంటుంది దృష్టికి. కానీ విద్యార్థులు అధ్యయనం చేసేటప్పుడు ఏమర్థమవుతుంది, దేనివల్ల ఎలాంటి కూడా ఉండే వందిమాగలు ఏ విధంగా తయారవుతారు, అహంకారం ఏ విధంగా తలకెక్కుతుంది, మన కళ్ళకి ఏ విధంగా పొరలు కమ్ముతాయి, అలాంటి సందర్భంలో ఎంతగా దురాగతాలు చేస్తూ ఉంటాము, ఇలాంటి వాటిని సవరించుకోవడం ఎలాగా, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క శక్తిని ఏ విధంగా సంఘటితం చేయడం ద్వారా, వాళ్ళందరినీ ఉత్తేజితం చేయడం ద్వారా ఇలాంటి నిరంకుశత్వాన్ని ఎలా ఎదుర్కోగలుగుతాం.
అత్యంత శాంతియుతమైనటువంటి పద్ధతిలో భారతదేశంలో దీనికి సంబంధించిన ఉద్యమం జరిగింది, పరిణామం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మోడల్, ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఆర్థిక పరిస్థితిని ఎదిరించి దాని నుంచి మళ్ళీ విముక్తం కావడం అనేది ఏదైతే ఉందో ఇది బిగ్ మోడల్. ఈ మోడల్ని ఇవాళ మనం యువతరానికి అర్థం చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. చాలా అభినందనీయమైనటువంటి విషయం. దీని నుంచి యువతరం నేర్చుకోగలిగినట్టయితే భవిష్యత్ భారతానికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. నాయకులు, ప్రెస్, అధికారులు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకి గురి కాబడ్డం, 5 సంవత్సరాల కాలపరిమితి ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ కాలపరిమితులను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా 6 సంవత్సరాలకు పెంచుకోవడం, ఏకపక్షంగా అసలు ఆవిడ అధికారాన్నే ప్రశ్నించలేని పరిస్థితిలో రాజ్యాంగ సవరణ చెయ్యాలని అనుకున్న వీరు కాకపోవడంతో ఏదైతే ప్రెస్ పైన విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి తనకు అనుకూలమైన వార్తలను మాత్రమే ప్రచురించుకున్న నేపథ్యంలో దేశమంతా సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఒక ఆలోచనతో 1977 మార్చిలో జనవరిలో ఎన్నికల ప్రకటన ఇవ్వడం, అప్పటికే జైల్లో మగ్గుతున్న ప్రతిపక్ష నాయకులందరినీ కోర్టు జోక్యంతో విడుదల చేయడం, మార్చి 16, 17 తేదీల్లో ఎన్నికలు జరగడం, మార్చి 21వ తేదీన ఇందిరాగాంధీని ఓడించి పెద్ద ఎత్తున ఆ రోజు జనతా ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మొరార్జీ దేశాయి గారి నాయకత్వంలో ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు ఎటువంటి పదవి చేపట్టకపోయినా మొరార్జీ దేశాయి గారి నాయకత్వంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు, మోహన్ గారు, చంద్రశేఖర్ గారు, అనేక మంది మేధావుల అందరూ కూటమిగా ఏర్పడే ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంత దారుణమైన చీకటి రోజుల్ని ఒక్కసారిగా నేటి తరానికి చరిత్ర తెలియజెప్పాలి. మనం ఆంగ్లేయుల పరిపాలన పైన ఇతర విషయాలపైన చరిత్రగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ విద్యార్థులకి ఎక్కడ ఎమర్జెన్సీ ఏ విధంగా జరిగింది, ఎమర్జెన్సీ రోజుల్లో ఉన్న చీకటి రోజులు ఏమిటి అనేది నేటి తరానికి తెలియచెప్పకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. దానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఈ కార్యక్రమాలను తెలియజెప్పాలనేది ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఆనాటి దుర్మార్గమైన పరిస్థితుల పట్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజ ఏ విధంగా మొదలైంది, ఇవాళ వరుసగా 3వసారి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టినప్పటికీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన ఒక సామూహికమైన నిర్ణయాలతో, ఒక పారదర్శకమైన విధానాలతో, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం, మరోపక్క భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో ఉంచే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి, రక్షణ రంగంలో ఏ విధమైన సామర్థ్యం సాధించాం, ఇవన్నీ నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా విద్యార్థులకే కాకుండా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. అనే పదం ఇందిరాగాంధీ గారు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించినటువంటి ఆయుధం. ఆ ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 1975లో ఏదైతే భారతదేశంలో ఎమర్జెన్సీని విధించారో ఆ చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని నేటి జనరేషన్కి తెలియడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెమినార్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశం అన్ని కళాశాలలో కానీ ప్రజలకు తెలిసేటట్లు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారిరువురు ఈ కార్యక్రమం ఉద్దేశించి
మీడియాతో మాట్లాడతారు.